అందరికీ నమస్కారం. మీలో ఎవరికైనా ముక్కు పొడకని పెట్టుకునే అలవాటు ఉందా? లేకపోతే మీ మదర్ కానీ, వైఫ్ కానీ, సిస్టర్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ముక్కు పొడకని పెట్టుకుంటారా? అయితే ఖచ్చితంగా ఈ రీల్ వాళ్ళ కోసమే. ప్రతి ఒక్కరికి కూడా ఈ రీల్ని షేర్ చేసేయండి. ముక్కు పొడక పెట్టుకుంటే ఏమవుతుంది మేడం అని అంటే నేను ఈ వీడియోలో చెప్తాను. హాయ్, నేను మీ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. నేను ఇప్పుడు చూపించబోయే ఫోటోని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇందులో లంగ్స్ యొక్క కింద భాగంలో ఒక చిన్న వస్తువు అయితే కనిపిస్తూ ఉంటుంది. అదేంటో కాదండి, ముక్కు పొడక వెనకాల ఉండే స్క్రూ. ఎస్, బ్యాక్ సైడ్ ఉండే స్క్రూ. ఈ స్క్రూ లంగ్స్లోకి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇది ఎలా జరిగింది అని అంటే రీసెంట్గానే వెస్ట్ బెంగాల్లో ఈ కేసు అయితే నోట్ అయిందండి. ఇందులో మహిళ తెలియకుండానే డీప్గా బ్రీతింగ్ తీసుకోవడం, ఈ బ్రీతింగ్ వల్ల బ్యాక్ సైడ్ ఉన్న స్క్రూ అనేది లంగ్స్లోకి వెళ్ళిపోయింది. దీనివల్ల కొన్ని రోజుల తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, నిమోనియా లాంటి సిమ్టమ్స్, అంటే పొడి దగ్గు రావడము, బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా మారడం అనేది జరిగిందట. సో మరి దీన్ని ఎలా తీశారు అని అంటే బ్రాంకోస్కోపీ అనే పద్ధతి ద్వారా తీయడం జరిగింది. ఇలా తీయడం వల్ల లంగ్స్కి చాలా డ్యామేజ్ లేకపోతే చాలా ప్రమాదం అయితే, రిస్క్ అయితే ఉంటుంది. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే మీ ఎవరిని ముక్కు పొడక పెట్టుకోవద్దు అని మాత్రం నేను చెప్పట్లేదు. ఒక చిన్న కాషన్ అయితే పాటించమని చెప్తున్నాను. అదేంటంటే ముక్కు పొడక పెట్టుకున్నప్పుడు ప్రతిసారి వెనకాల స్క్రూ అనేది టైట్గా ఉందా లేదా అనేది రిపీటెడ్గా చెక్ చేసుకోండి. నోస్ ఎప్పుడు క్లీన్గా ఉంచుకునేలాగా కూడా చూసుకోండి. పస్ ఏమీ లేకుండా ముక్కు పొడక ఎక్కడైతే పెడుతున్నారో పస్ అది లేకుండా చూసుకోండి. ఇంతే కాకుండా ఎవరైనా సరే ప్రెస్సింగ్వి లేకపోతే పార్టీస్కి ఇలా పెట్టుకున్నట్లయితే వాళ్ళు నైట్ పడుకునేప్పుడు కంపల్సరీగా తీసేసి మాత్రమే పడుకోండి. సో ప్రతి ఒక్క ముక్కు పొడుకున్న ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ చేయండి, స్టేటస్ కూడా పెట్టండి. ఈ విషయం మీకు ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే శ్రీకరీస్ హోమియోపతిని లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.